దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కుదిరిన ఒప్పందం. హోటళ్లు, రిసార్ట్స్పై టాటా గ్రూప్ ఆసక్తి. వరుస భేటీలతో బిజీగా సీఎం రేవంత్ రెడ్డి. ఫాలోఅప్ సదస్సు హైదరాబాద్ నిర్వహించాలని సీఎం ప్రతిపాదన. తెలంగాణ విజన్ ఆవిష్కరణలో సీఎంతో పాటు చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారని కూడా ప్రచురించడం అయితే జరిగింది. దావోస్లో తెలంగాణ రైజింగ్. తెలంగాణ ప్రభుత్వ విజన్ పెట్టుబడిదారులను ఆకర్షించడంలో ముందుంది. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడంతో పాటుగా తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ప్రపంచానికి పరిచయం చేసే లక్ష్యంతో దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన సత్ఫలితాలను ఇస్తుంది. పారిశ్రామికవేత్తలతో సీఎం వరుసగా సమావేశాలు జరుపుతుండగా దిగ్గజ కంపెనీలు తెలంగాణ వైపు చూస్తున్నాయి. డిఐ పైపుల సంస్థ రష్మి గ్రూప్ 12,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వంతో ఎంఓయూ అయితే కుదుర్చుకుంది. స్టీల్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలో 12,000 వరకు పరోక్ష ఉద్యోగాలు వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. అదేవిధంగా రష్మి గ్రూప్ ఆసియాలో 40 దేశాలు, యూరోప్, ఆఫ్రికా, ఉత్తర, దక్షిణాఫ్రికా దేశాల్లో కంపెనీల కార్యకలాపాలు నిర్వహిస్తుంది. క్లీన్ ఎనర్జీ రంగంలో స్లోవాకియాకు చెందిన ఐక్యూ క్యాపిటల్, భారత్కు చెందిన గ్రీన్ హౌస్ ఎన్విరో సంయుక్త భాగస్వామ్యంలో ఏర్పాటైన న్యూక్లియర్ ప్రొడక్షన్ సంస్థ 6,000 కోట్ల పెట్టుబడితో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు అభివృద్ధికి ముందుకొచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వంలో న్యూక్లియర్ ప్రొడక్ట్ సంస్థ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టెడ్ సమర్పించింది. ఇక ఈ విధంగా చూసుకుంటే మరి ఎంఓయూ కుదుర్చుకోవడంలో కానీ విదేశీ పెట్టుబడులను లక్ష్యంగా తీసుకుని ముందుకు తీసుకురావడంలో రేవంత్ రెడ్డి మరి సక్సెస్ అయ్యారు. దావోస్లో ఆయన పర్యటించారు. ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఉండటం ఒక విశేషంగా మనం గమనించవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకుంటే మరి తెలంగాణలో రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి పెట్టడానికి, హోటళ్లకు సంబంధించిన రంగంలో పెట్టడానికి మరి టాటా గ్రూప్స్ అయితే ముందుకు వస్తుంది. అలాగే రష్మి గ్రూప్స్ అయితే 12,500 కోట్ల పెట్టుబడి మరి తెలంగాణలో పెట్టడానికి ముందుకు వచ్చింది. ఓవరాల్గా చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ఎంతో సక్సెస్గా జరిగిందని దీని ప్రకారం గంటా పదాయించి చెప్పొచ్చు.